ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది అనమాట. మీ ఛానల్ కూడా ఎవరికైనా నేను సపోర్ట్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికైనా ఏదైనా హెల్ప్ అన్నా. ఈరోజు నేను మెయిన్ టాపిక్ ఏంటంటే షార్ట్స్ కి వీడియోస్ కి వ్యూస్ మంచిగా రావాలంటే ఏం చేయాలి, నేనేం చేస్తానో మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనము వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు సేమ్ టైం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు 12 o'clock కి మనం అప్లోడ్ చేసామనుకో, ఏదైనా వీడియో అయినా షార్ట్ అయినా ఏదైనా కూడా మనం 12 o'clock కి వీడియో, మధ్యాహ్నం 12 o'clock కి వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తే సేమ్ అదే టైమింగ్ ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి యూట్యూబ్ అనేది ఈ టైంలో వీళ్ళ ఛానల్ నుంచి వీడియో వస్తుంది, ఈ ఛానల్ నుంచి పలానా ఛానల్ నుంచి వీడియో వస్తుంది కాబట్టి అప్పుడు అని చెప్పి అది అలర్ట్ గా ఉంటది అనమాట. అది అట్లా సెట్ చేసుకుంటదంట యూట్యూబ్. అలాగే అది మనకు ఏ టైంలో కరెక్ట్ గా అప్లోడ్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మన ఆడియన్స్ ఉంటుంది కదా, వైటీ స్టూడియో ఉంటుంది కదా, వైటీ స్టూడియోలోకి వెళ్తే మనకి థిక్ లైన్స్, ఇక్కడ వైటీ స్టూడియోలో ఇట్లా లైన్స్ 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 ఉంటది. ఆడియన్స్ ఎక్కడ ఎక్కువ చూస్తున్నారు, ఏ టైంలో మనకి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అనేది ఫుల్ గా మనకి కనిపిస్తుంది అనమాట. ఏ టైమింగ్ లో ఎక్కువ ఉన్నారు, ఏ రోజు ఎక్కువ ఉన్నారు కూడా తెలుస్తుంది. ఆ రోజుని బట్టి ఆ టైమింగ్ ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. నాకైతే రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసేది మధ్యాహ్నం 12 o'clock కి 12 నుంచి 3 వరకు నేను అప్లోడ్ చేసుకుంటాను. ఆ బిట్వీన్ టైంలోనే వీలైనంత వరకు సేమ్ టైమింగ్ లో చేసుకోండి. అలాగే వైటీ స్టూడియోలో ఆడియన్స్ ని బట్టి అలా తెలిసిపోతుంది అనమాట, ఎప్పుడున్నారు ఏంటి అనేది బట్టి. వీడియోస్ కి థంబ్నెయిల్ అలాంటివన్నీ మంచిగా పెట్టుకోవాలి. థంబ్నెయిల్ కానీ, ట్యాగ్స్ కానీ, వీడియోస్ కానీ, అదేంటి షార్ట్స్ కానీ ప్రతి ఒక్క దానికి మనము థంబ్నెయిల్ కానీ, టైటిల్ కానీ, మనం థంబ్నెయిల్ కానీ ట్యాగ్స్ కానీ మంచిగా ఇచ్చుకున్నాం అనుకో, వ్యూస్ కి అట్రాక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ మనం చేసాము. యాక్చువల్లీ చికెన్ కర్రీని మనము ట్యాగ్స్ ఎలా ఇచ్చుకోవాలంటే, మీరు ఈ సింపుల్ ప్రాసెస్ లో చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ ఇంకెప్పుడు మిస్ అవ్వరు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా కూడా సింపుల్ గా చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఇలాగ ఎగ్జైటింగ్ టైటిల్స్ పెట్టామంటే, ట్యాగ్స్ ఇచ్చామంటే అట్రాక్షన్ అవుతారనమాట ఆడియన్స్. అదొకటి. తర్వాత నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్ని నేను కైనీ మాస్టర్ లోనే ఎడిట్ చేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అంతా నేను కైనీ మాస్టర్ లోనే చేసుకుంటాను. పిక్సెల్ లో నేను థంబ్నెయిల్ చేసుకుంటాను. ఒకసారి నా థంబ్నెయిల్స్ నా ఛానల్ వెళ్ళి థంబ్నెయిల్ చూడండి. సొంతంగా నేనే నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్ లో చూసి చాలా మంది యూట్యూబ్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి టెక్ ఛానల్స్ వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చెప్పే విధానం బట్టి నేను నేర్చేసుకున్నాను. అలాగే మనము వ్యూస్ ఎక్కువ రావాలంటే మన కంపల్సరీగా కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటేనే వాచ్ టైం ఉంటది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute షార్ట్ కి 1 minute అనుకో, మనం షార్ట్ చేసేటప్పటికి 1 minute అయితే దాని వాచ్ టైం కనీసము 40 seconds అయినా చూడాలన్నమాట. 40 seconds చూస్తే ఏమవుతుందంటే, ఎక్కువ వీ టైం ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి దాన్ని అట్లా ట్రెండింగ్ లో పెడుతుంది అనమాట యూట్యూబ్. అట్లా మన కంటెంట్ ఉండాలి, మెయిన్ గా కంటెంట్ ఉండాలి. తర్వాత వీడియో క్లారిటీగా కూడా ఉండాలి. బ్లర్డ్ గా ఉంటే, డల్ గా ఉంటే వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా వీడియో చూసేటప్పుడు మంచి క్లారిటీ ఉందనుకో ఇంట్రెస్ట్ గా చూస్తాం, అవునా కదా. సో మనము ఆడియన్స్ గా మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అలా యాక్సెప్ట్ వాళ్ళు కూడా అలా యాక్సెప్ట్ ఇప్పుడు మనం ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగైతే మనం ఫీల్ అవుతామో మన ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతారని చెప్పి అది మనసులో పెట్టుకొని క్లియర్ గా తీయాలన్నమాట. వీడియో తీసేటప్పుడు చాలా క్లారిటీగా తీయాలి. తర్వాత వీడియో తీసేటప్పుడు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్ బిఫోర్ దట్ నేను ఇప్పుడైతే మైక్ వాడుతున్నా కానీ
నేను మొన్నటి వరకు నాకు మైక్ లేదు. మామూలుగా వీడియో అంతా తీసిన తర్వాత నేను సెపరేట్ గా ఇట్లా రూమ్ క్లోజ్ చేసుకొని ఒంటరిగా ఉండే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అనమాట. ఇట్లా మొబైల్ తోనే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను చిన్న మైక్ కొన్నాను. మొన్న రీసెంట్ గానే అప్లోడ్ చేసిన షార్ట్. మీకు నచ్చితే వాయిస్ దాంట్లో మంచి క్లారిటీ అనిపించిందంటే మీరు కూడా తీసేసుకోండి. అలాగే ట్యాగ్స్ మనం 3 టైప్స్ గా ఇవ్వాలి. చెప్పాను కదా ఇందాకనే మీకు 3 టైప్స్ గా మనం ట్యాగ్స్ ఇచ్చామంటే ఇప్పుడు ఫర్ హౌ టు కుక్ చికెన్, హౌ టు ఈజీ ప్రాసెస్ చికెన్, హౌ టు హౌ టు మేక్ ఈజీ చికెన్ మేకింగ్ అని ఇట్లా 3 టైప్స్ గా మనము ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఇప్పుడు ఏదైనా కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనకి సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తుందంటండి. ఎందుకంటే కాపీ ఇప్పుడు వేరే వాళ్ళది కాపీ చేయకన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థంబ్నెయిల్స్ ఇప్పుడు వైటీ స్టూడియోలో కూడా అది ఏవేవి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో కూడా మనకు తెలిసిపోతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి వైటీ స్టూడియోలోకి వెళ్ళి. ఇంకా ఏంటి, ఎప్పుడైనా మన షార్ట్ మంచి ట్రెండ్ అవ్వలేదు అనుకో, మనము ఇప్పుడు యూట్యూబ్ అది ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి మేనేజ్ వీడియోస్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ సైడ్ కి 3 బటన్స్ ఉంటాయి కదా, 3 బటన్స్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఆ ఎడిట్ లోకి వెళ్తే మనము ఏమైతే ట్యాగ్ ఇచ్చింటామో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటది. ఆ ఎడిట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ గా థాట్ నుంజోలో అప్లోడ్ చేసిన షార్ట్. అది ఫస్ట్ కొంచెం వెళ్ళలేదన్నమాట, వ్యూస్ రాలేదు. ఒక 10-15 మినిట్స్ గాను ఒక 20 వ్యూస్ మాత్రమే వచ్చినాయి. దాన్ని నేనేం చేసిన, సమ్మర్ లో ఎంతమంది తాటి నుంజలు తిన్నారని చెప్పి ఫస్ట్ తాటి నుంజలని పెట్టాను. తాటి నుంజలు ఫ్రెష్ గా ఉండే తాటి నుంజలని పెట్టాను. అయితే దాన్ని ఎడిట్ ఏమని చేసినాం, సమ్మర్ లో ఎంతమంది తాటి నుంజలు తిన్నారన్న తర్వాత దానికి వ్యూస్. అలాగా మనం ఏదైనా కానీ ఎడిట్ మేనేజ్ వీడియోస్ లో మనం ఎడిట్ చేసుకుంటే మరి ట్రెండ్ అయిపోతుంది అనమాట, మరి వ్యూస్ పెరుగుతాయి. అది మరి రీఫ్రెష్ అవుతుంది కదా వీడియో, సో అప్పుడు వ్యూస్ వస్తాయి అనమాట. నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.